హాయ్ వ్యూవర్స్. ఈరోజు మనం తెలంగాణలో జరగబోయే, ఆంధ్రప్రదేశ్లో జరగబోయే కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించిన కొన్ని కన్ఫ్యూజ్ చేసే టాపిక్స్ పైన ముఖ్యమైన ప్రశ్నలను ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఈ అంశాలలో మొదటి టాపిక్గా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2025ని గురించి చర్చించుకుందాం. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2025 ఇండియాలో ఉన్న అడవుల స్థితిగతులపై ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి FSI అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ను మొదటిసారిగా 1987లో విడుదల చేశారు. ఇప్పుడు 2025లో విడుదల చేసింది 18వ రిపోర్ట్. ఇందులో ఉన్న అంశాలను ఒకసారి క్విక్ రివిజన్ చేసుకుందాం. దేశంలో ఉన్న మొత్తం ఫారెస్ట్ కవర్ 8,27,357 చదరపు కిలోమీటర్లు. ఇది దేశ భూభాగంలోనే 25.17% ఉంది. ఇందులో అడవి కవర్ 7,15,343 చదరపు కిలోమీటర్లు. ఇది మొత్తం ఫారెస్ట్ కవర్లో 21.76% ఉంది. ట్రీ కవర్ 1,12,014 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ఇది మొత్తం ఫారెస్ట్ కవర్లోనే 3.41% ఉంది. మాంగ్రూవ్స్ 4,992 చదరపు కిలోమీటర్లు. అడవి విస్తీర్ణంలో అత్యధికంగా ఉన్న రాష్ట్రాలను గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రాష్ట్రంగా మధ్యప్రదేశ్, రెండవ రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, మూడవ రాష్ట్రం ఛత్తీస్గఢ్. శాతం పరంగా అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు: ఫస్ట్ రాష్ట్రం లక్షద్వీప్, రెండవది మిజోరాం, మూడవది అండమాన్ నికోబార్ దీవులు. తర్వాత ట్రీ కవర్ విస్తీర్ణం పరంగా అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు: మధ్యప్రదేశ్ ఫస్ట్ది, రెండవది రాజస్థాన్, మూడవది ఉత్తరప్రదేశ్. ట్రీ కవర్ శాతం పరంగా అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు: మొదటిది లక్షద్వీప్, రెండవది మిజోరాం, మూడవది అండమాన్ నికోబార్. తర్వాత ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు: మధ్యప్రదేశ్ ఫస్ట్ది, రెండవది అరుణాచల్ ప్రదేశ్, మూడవది మహారాష్ట్ర. ట్రీ కవర్ అండ్ ఫారెస్ట్ కవర్ శాతం పరంగా అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు: ఫస్ట్ది లక్షద్వీప్, రెండవది మిజోరాం, మూడవది అండమాన్ నికోబార్. అడవి విస్తీర్ణం తగ్గిన రాష్ట్రాలలో మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్, రెండవది కర్ణాటక, మూడవది లడఖ్. అడవి విస్తీర్ణం పెరిగిన రాష్ట్రాలలో మొదటిది ఛత్తీస్గఢ్, రెండవది ఉత్తరాఖండ్, మూడవది ఒడిస్సా.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా మీకు రేపటికి ఒక ప్రశ్న. FSI హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? దీనికి సమాధానాన్ని మీరు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.